నా మాధవ్ ఆ హాస్పిటల్లోనే ఉన్నాడా? అంటే అంటే కార్తిక్ చెప్పింది నిజమేనా? మాధవ్ కలుస్తాను కలుస్తాను. ఈ టైంలో ఎక్కడికి వెళ్తోంది? రాధిక 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 మాధవ్ 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 రాధిక ఎక్కడికి వెళ్ళిపోయింది? రాధిక రాధిక మాధవ్ 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 రాధిక రాధిక మాధవ్ ఇదే ప్లేస్, అదే కృష్ణుడు. మాధవ్ మాధవ్ ఎక్కడికి వెళ్ళావు? మాధవ్ 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 కృష్ణయ్య, మాధవ్ని నీ ముందే పెట్టుకుని నాకు చూపించలేదేమయ్యా? ఎప్పుడైనా చెప్పు, నా మాధవ్ ఎక్కడున్నాడో చెప్పు. చెప్పయ్యా, నా మాధవ్ని చూపించు 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 కృష్ణయ్య. చూపించు. కృష్ణయ్య చూపించు చూపించు. రాధిక అక్క వచ్చావా? కార్తీక్ చెప్పింది నిజమే అక్క. మాధవ్ ఇక్కడే ఉండాలి. ఇదిగో ఇక్కడే ఫోటో తీశారు. అదిగో ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడే ఫోటోలో ఉన్నాడు. అంటే మాధవ్ ఇక్కడే ఉండాలి. కానీ మాధవ్ లేడక్క. అయ్యో రాధిక, కార్తిక్ నిన్ను నమ్మించడానికి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నాడు, అంతేగాని మాధవ్ లేడు రాధిక. ఉన్నాడక్క. అందుకే నిన్ను నాకు తెలియకుండానే ఎవరో పిలిచినట్టు అక్కడి దాకా వచ్చాను. నన్ను నా మాధవే పిలిచాడు, అందుకే వచ్చాను. కానీ నేను ఎంత దురదృష్టవంతురాల్ని. ఇక్కడి దాకా వచ్చి నేను మాధవ్ని చూడలేకపోయాను. ఏంటి రాధిక నీ పిచ్చి? అక్క అదిగో అక్కడ ఆ మెట్ల దగ్గర కూర్చొని నీ మంచిని తాగాను. అక్కడి నుంచి ఇదిగో ఈ కృష్ణుని చూశాను.
ఫోటో తీశారు. ఇక్కడ అయ్యో మాధవ్, ఏంటి రాధిక నీ పిచ్చి? నువ్వా అమ్మా మళ్ళీ వచ్చావేంటి? నా మాధవ్ కోసమే వచ్చాను. మాధవ్ వేడి, ఇక్కడుంటే మాధవ్ వేడి. మాధవా? ఇక్కడ ఉన్నది మాధవ్ కాదు. అసలు ఇక్కడ మాధవ్ పేరుతో ఎవ్వరూ లేరు. విన్నావా? విన్నావు కదా, అంతా నీ భ్రమ. ఆ కార్తిక్ మాయ. మాధవ్ లేడు రాధిక. పద వెళ్దాం రా. నేను రాను, నేను రాలేనక్క. నా మాధవ్ నదులే, నేను రాలేను. కార్తీక్ చెప్పింది నిజమే. ఇక్కడ ఇక్కడ ఎక్కడ నా మాధవ్ ఉన్నాడు. లేడంటే వినవేంటమ్మా? ఇక్కడికి వచ్చేలా ప్రవర్తించకూడదు. వెళ్ళు. అయ్యో ఏమండి, ఈమెను తీసుకెళ్ళండి. మాధవ్, నా మాధవ్ ఇక్కడే చూశానండి. ఇక్కడ లేడమ్మా, వెళ్ళు. అయ్యో అక్క, అది కాదక్క. మాధవ్, నా మాట విను. మాధవ్ రా. మాధవ్ ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం అక్క. రాధిక రా, నా మాట వినురా. మాధవ్, రాధిక, మాధవ్, మాధవ్ లేడు రాధిక. మాధవ్, మాధవ్ నేను చెప్తాను రా. రా రాధిక. మాధవ్, రాధిక, రాధిక, రా రాధిక. మాధవ్ అక్క, మాధవ్ ఇక్కడే ఉన్నాడక్క. రా రాధిక. ఇక్కడే రాధిక. ఉండక్క. అయ్యో రాధిక, ఏంటి రాధిక ఇదంతా? అక్క చూసావా, ఇది మాధవ్ డ్రెస్సే. ఆ రోజు నాకు ఇష్టమైన బ్రహ్మకంలో పూ తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వేసుకున్న బట్టలు ఇవే. ఎప్పటికైనా నమ్ముతావా నా మాధవ్ ఎక్కడ ఉన్నాడని? నమ్ముతావా అక్క? నమ్మేదాన్ని రాధిక. నర్సి ఇక్కడున్నది మాధవి అని చెప్పుంటే నేను తప్పకుండా నమ్మేదాన్ని. కానీ ఇక్కడ మాధవ్ పేరుతో అసలు ఎవరూ లేరని నర్సు చెప్పాక ఎలా నమ్మగలను రాధిక? అయ్యో, మరి బట్టలు? అలాంటి బట్టలు ఇంకెక్కడ ఉండవా? నిన్ను నమ్మించడానికి కార్తికే అలాంటి డ్రెస్ కొనిపెట్టి ఉండొచ్చు కదా. ఇక్కడ మాధవ్ ఉన్నట్టు ఫోటో సృష్టించిన వాడికి ఇక్కడ డ్రెస్ పెట్టడం పెద్ద కష్టమేం కాదు. అయ్యో అక్క, కాదక్క,
మాధవ్దే అని నా మనసు చెప్తోంది. అయ్యో రాధిక, కార్తీక్ ఇవన్నీ సృష్టిస్తున్నాడని నా అనుభవాలు చెప్తున్నాయి. అయితే ఇది కూడా కార్తీకే చేస్తుంటాడు. ఏది? మాధవ్ని కార్తీకే తీసుకెళ్లిపోయి ఉంటాడు. నాతో సంతకాలు పెట్టించడానికి మాధవ్ ఎక్కడో దాచుంటాడు. మనం వెళ్ళి మాధవ్ తెచ్చుకుందాం అక్క. పదక్క, కార్తీక్ దగ్గరే ఉంటాడు. రాధిక, కాదు రాధిక, నా మాట విను. అయ్యో, మళ్ళీ మాధవ్ని ఎక్కడికైనా తీసుకెళ్లిపోతాడు. రాధిక విను, నా మాట విను. రాధిక కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. నా మాట విను రాధిక. ఇక్కడే ఉండాలి రాధిక. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గోపిక గారు కనిపించలేదమ్మా. గోపిక గారు, అతనిలో చలనం వచ్చిందండి. అదే మీరు మా హాస్పిటల్లో చేర్పించారే, కోమాల్లోకి వెళ్ళిన అతనిలో కాస్త కదలికొచ్చిందండి.